గత 2 రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే చర్చ. డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఫెయిల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను లంచ్కు పిలిచాడు? ఇరాన్కు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందా? అమెరికా ఇండియాను డిచ్ చేసి పాకిస్తాన్తో చేతులు కలుపుతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే భారత్ యొక్క ఫారిన్ పాలసీ ఫెయిల్ అయింది, అమెరికా పాకిస్తాన్తో క్లోజ్ అవుతోంది అని కూడా ప్రశ్నించారు. ఈవెన్ జేఎన్కే చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా గారు కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. జియో పాలిటిక్స్ లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. అమెరికా పరిస్థితి బట్టి సావాసాలు మారుస్తూ ఉంటుంది. ఈ వీడియోలో అమెరికా ఇరాన్ను చెక్ పెట్టడానికి పాకిస్తాన్ను ఎలా ఒక పావులాగా వాడబోతోంది అనేది చెప్తా. చదరంగ ఆటలో 2 ప్లేయర్స్ దగ్గర 2 రాజులు 2 మంత్రులు ఉంటాయి, కానీ 16 పావులు ఉంటాయి. 16 పావులు ఎందుకు అంటే రాజును కాపాడడానికి ఈ 16 సోల్జర్స్ ను వాడుతారు అన్నమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్ మధ్య మీటింగ్ 2 రాజుల మధ్య జరిగిన మీటింగ్ కాదు, ఒక రాజుకు ఒక బానిసకు మధ్య జరిగిన మీటింగ్. ఈ మిడిల్ ఈస్ట్ అనే చదరంగంలో రాజు అమెరికా కాదు, రాజు సౌదీ అరేబియా. గేమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ పైన దాడి చేసి అమెరికా అండ్ సౌదీ అరేబియా దేశాలకు సహాయం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి ఏముందండి, ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ దాడి చేస్తే మరుక్షణమే ఇజ్రాయెల్ యొక్క అణు ఆయుధాలు ఇరాన్ని సర్వనాశనం చేస్తాయి. అసలు ఎందుకని అమెరికా పాకిస్తాన్ సహాయాన్ని కోరింది అనేది చెప్పే ముందు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క వార్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అలీ ఖమేనీ గారు తన 3 వారసుల్ని ఈరోజు ప్రకటించారు. మేబీ అలీ ఖమేనీ గారికి తాను రానున్న రోజుల్లో చనిపోబోతున్నాను అనేది అర్థమైందేమో, మేబీ ఈయన చంపేస్తారేమో అని భయపడ్డారేమో తెలియదు, కానీ ఈయన యొక్క 3 వారసుల్ని ఆల్రెడీ ప్రకటించి వెళ్ళిపోయారు. ఒకవేళ అలీ ఖమేనీ గారు చనిపోతే వారసుల విషయంలో గొడవ పడద్దు అన్నట్లు ఒక ఇండికేషన్ ఇచ్చి ప్రకటించారు అన్నమాట. ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ లో కొత్తగా నియమించబడిన ఆర్మీ చీఫ్ ను చంపేసింది. నిన్న రాత్రి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంది. సో ఈ విధంగా ఈ యుద్ధం అనేది 9వ రోజుకు చేరుకుంది. ఇంకా అమెరికా మేము యుద్ధంలో దూరుతున్నామా లేదా అనేది క్లారిటీగా చెప్పడం లేదు. ఇరాన్ విషయంలో అమెరికా పాకిస్తాన్ సహాయాన్ని కోరడానికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ జియోగ్రఫీ. ఇరాన్తో పాకిస్తాన్ 900 కిలోమీటర్ల బార్డర్ను షేర్ చేసుకుంటుంది. యుద్ధంలో టెరైన్ అడ్వాంటేజ్ అనేది చాలా ముఖ్యం. అమెరికన్ ట్రూప్స్ మిడిల్ ఈస్ట్లో కేవలం 40 నుండి 50 వేల మంది మాత్రమే ఉన్నారు. మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ ట్రూప్స్ను యుద్ధం చేయడానికి నియమించలేదు. సౌదీ, ఖతార్, బెహ్రీన్, సున్నీ ఇస్లామిక్ దేశాల యొక్క అసెట్స్ను, ఆస్తులను, ఆయిల్ ఫ్యాక్టరీస్ను కాపాడడానికే ముఖ్యంగా వీళ్ళను నియమించారు. సో పాకిస్తాన్తో చేతులు కలిపి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పాకిస్తాన్కు పడేస్తే ఇరాన్ బార్డర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ యొక్క పంజూర్ మిలిటరీ బేస్ పాకిస్తాన్ అమెరికాకు ఇస్తుంది అన్నమాట. ఈ మిలిటరీ బేస్ ద్వారా అమెరికా ఇరాన్ పైన దాడులు చేయొచ్చు, డ్రోన్స్ దాడులు లేదా యుద్ధ విమానాలతో దాడులు చేయొచ్చు అన్నమాట. గ్వాదార్ నేవల్ బేస్ ద్వారా అమెరికన్ ట్రూప్స్ ఇరాన్ నేవల్ ఫోర్స్ పైన దాడి చేయగలవు. సో ఒకవేళ రేపు ఇరాన్తో పెద్ద ఎత్తున యుద్ధం జరిగితే జియోగ్రఫికల్గా పాకిస్తాన్ అమెరికాకు సహాయపడుతుంది. పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ద్వారా అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ పైన దాడి చేయగలవు. మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఇరాన్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఖతార్, బెహ్రీన్, సౌదీ వంటి దేశాలు ఉన్నాయి కదా, ఎందుకని యుఎస్ ట్రూప్స్ అక్కడి నుండి దాడి చేయలేవు? ఆల్రెడీ యుఎస్ ట్రూప్స్ యొక్క బేసెస్ సౌదీ, ఖతార్లో ఉన్నాయి కదా. అల్ ఉదైద్ వంటి ఎయిర్ బేసెస్ నుండి అమెరికన్ ట్రూప్స్ ఇరాన్ పైన దాడి చేయొచ్చు కదా. అంటే మీరు దోహాకు వెళ్ళారా? ఫారెన్ కంట్రీ లాగా ఉంటుందండి. మెట్రో, హై రైజ్ బిల్డింగ్స్, ఆ లాంగ్ బీచ్ కనెక్టివిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖతార్ జస్ట్ స్టేడియం కోసమే, అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసమే $300 బిలియన్ అప్పట్లోనే ఖర్చు పెట్టింది. ఖతార్ తమ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ను యుద్ధం చేయడానికి అమెరికాకు ఇచ్చేస్తుందా? బెహ్రీన్, కువైట్ ఈ దేశాలు ప్రపంచానికి ఆయిల్ సప్లై చేస్తాయి. ప్రతిరోజు వాళ్ళకు బిజినెస్. ఒకవేళ ఇరాన్ ప్రతిదాడి చేస్తే ఈ దేశాల యొక్క ఆస్తులు డ్యామేజ్ అవుతాయి. సో పాకిస్తాన్ అయితే ఆల్రెడీ గాన్ కేస్ కాబట్టి, ఆస్తులు ఏమీ లేవు కాబట్టి, పాకిస్తాన్లో ఒక రకంగా మిలిటరీ డిక్టేటర్షిప్ ఉంది కాబట్టి గోప్యంగా అమెరికా పాకిస్తాన్ జియోగ్రఫీని వాడి ఇరాన్ పైన దాడి చేస్తుంది. ఒకవేళ ఇరాన్ ప్రతి దాడి చేసినా పాకిస్తాన్కు ఏమీ కాదు, ఆల్రెడీ గాన్ కేస్ కాబట్టి పాకిస్తాన్ ఏమీ నష్టపోదు. సెకండ్ రీజన్ మిలిటెన్సీ. 1979లో సోవియట్ యూనియన్ అంటే రష్యా యొక్క రెడ్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి సపోర్ట్గా రంగంలో దిగింది. అంత మైటీ రెడ్ ఆర్మీతో అమెరికా డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ప్రాక్సీ యుద్ధం అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది.
అమెరికా పాకిస్తాన్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్లు అనబడే సున్నీ ముస్లిం తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చింది. ఈ ముజాహిదీన్లు కొండల్లో గృహల్లో దాక్కొని మెల్లిమెల్లిగా సోవియట్ రెడ్ ఆర్మీ యొక్క మిలిటరీ బేసెస్ పైన దాడులు చేశారు అన్నమాట. రాత్రుళ్ళు దాడి చేయడం, పారిపోవడం, ఇలా గెరిల్లా యుద్ధనీతి చేశారు. ఇక్కడ సోవియట్ ఆర్మీ ఓడిపోలేదు, అయితే అనవసరంగా డబ్బు యుద్ధం కోసం ఖర్చు పెట్టింది. కొండల్లో ఎక్కడో దాక్కున్న ముజాహిదీలను వెతికి చంపడం అనేది రెడ్ ఆర్మీకు చాలా కష్టంగా మారిపోయింది. సో ఆ యుద్ధం అనేది సోవియట్ విచ్ఛిన్నానికి వన్ ఆఫ్ ద రీజన్. ప్రొలాంజ్డ్ వార్ చేశారు అన్నమాట. ఈవెన్చువల్లీ ముజాహిదీన్లు 10 ఏళ్లు యుద్ధం చేశారు, సోవియట్ రెడ్ ఆర్మీని ఓడించారు. అప్పట్లో ఈ ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, కోఆర్డినేషన్ చేయడం ఇవన్నీ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ISI చూసుకుంది. పాక్ ఊరికే చేయలేదు. ఈ పనికి అమెరికా పాక్ డబ్బులు ఇచ్చింది, F-16 యుద్ధ విమానాలు ఇచ్చింది. ఈ డబ్బుతో పాకిస్తాన్ మిలిటరీ జనరల్స్ యూరోప్ లో స్థలాలు కూడా కొన్నారు. సేమ్ మోడస్ ఆపరెండా ఇరాన్ లో అమెరికా వాడబోతోంది. ఇరాన్ ముల్లా సుప్రీం అలీ ఖమేనీకు వ్యతిరేకంగా ఇరాన్ లో జైష్ అల్ అదల్ అనబడే ఒక గ్రూప్ ఆపరేట్ చేస్తోంది. ఇది సున్నీ ముస్లిం యొక్క మిలిటెంట్ గ్రూప్. ఈ గ్రూప్ కు ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఫండ్ చేస్తుంది. లింక్ అర్థమైందా? వీళ్ళు ఇరాన్ లో షియా పాలన ఉండద్దు అని తిరుగుబాటు చేస్తున్నారు. ఈ జైష్ అల్ అదన్ కు ట్రైనింగ్ అండ్ డబ్బులు ఇస్తే వీళ్ళు ఇరాన్ పైన ముజాహిదీన్ల లాగా ప్రొలాంజ్డ్ యుద్ధం చేయగలరు, 10 ఏళ్ల వరకు యుద్ధం చేయగలరు. సోవియట్ రెడ్ ఆర్మీ లాగా ఇరాన్ ఆర్మీ కూడా అమెరికా ప్రాక్సీల ద్వారా ఓడించగలదు అన్నమాట. ఈ జైష్ అల్ అదల్ కు ట్రైనింగ్ పాకిస్తాన్ ISI ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇరాన్ పైన ప్రొలాంజ్డ్ గొరిల్లా యుద్ధ నీతి చేస్తారు. ఈ ప్రాక్సీ గ్రూప్స్ కు అమెరికా మిసైల్స్ ను కూడా సప్లై చేసినా చేయొచ్చు. ఇరాన్ పైన శాంక్షన్స్ వేస్తారు. ఇరాన్ తో ఎవరు వ్యాపారం చేయొద్దు అంటారు. ఇరాన్ ను ఆర్థికంగా కృంగదీస్తారు. డబ్బులు లేక ప్రజలు ఆకలితో తిరుగుబాటు చేస్తారు. ఈ విధంగా ఇరాన్ లో కూ చేయాలి అనేదే ప్లాన్. మూడవ రీజన్ డిప్లొమాటిక్ కవర్ అప్. దీని గురించి విని ఉండరు, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇరాన్ అనే ఒక ఇస్లామిక్ దేశాన్ని అమెరికా అణిచి వేస్తోందిరా అని అందరూ అనుకుంటున్నారు. ఇలా అనుకోకుండా ఉండడానికి పాకిస్తాన్ అనే ఇంకొక ఇస్లామిక్ దేశం మాతో పాటు ఉంది అనే ఇంప్రెషన్ తీసుకొస్తున్నారు. అమెరికా పైన సున్నీ గ్రూప్స్ అందరూ ఫుల్ గా రివర్స్ కాకుండా చూసారా, పాక్ అనబడే ఒక పెద్ద సున్నీ దేశం మా వైపే ఉంది అని చూపించుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే అమెరికా ఈజ్ నాట్ అగేన్స్ట్ ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ అనే ఇంప్రెషన్ ను తీసుకొస్తున్నారు. ఈ ఇష్యూను సున్నీ షియా ఇష్యూ వైపు నెట్టుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, సున్నీ ముస్లిమ్స్ అండ్ షియా ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ 85% to 90% ఉంటే షియా ముస్లిమ్స్ కేవలం 10 to 15% ఉంటారు. ఇక్కడ సౌదీ, UAE, కువైట్, బెహ్రీన్, పాలస్తీన్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ అరబ్స్. ఇరాన్ లో ఉన్న ప్రజలు అరబ్స్ కాదు, ఇరాన్ లో ఉన్న ప్రజలు ఇండో యూరోప్ ఎథ్నిసిటీకు చెందిన వారు అన్నమాట. వీళ్ళు యాక్చువల్లీ పార్సీలు. వీళ్ళిద్దరి మధ్య వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ముస్లిమ్స్ కు పవిత్రమైన ప్రొఫెట్ ముహమ్మద్ గారి నిజమైన వారసులు ఎవరు అనేది. సున్నీ ముస్లిమ్స్ అబూబకర్ గారే నిజమైన వారసులని నమ్ముతారు. షియా ముస్లిమ్స్ అలీ గారే ప్రొఫెట్ ముహమ్మద్ గారికి నిజమైన వారసులని నమ్ముతూ ఉంటారు. సో మిడిల్ ఈస్ట్ లో సున్నీ ముస్లిమ్స్ యొక్క డామినేషన్ చాలా ఎక్కువ. సౌదీ, UAE అంటే దుబాయ్, కువైట్, ఒమాన్, పాకిస్తాన్ ఇవన్నీ సున్నీ ముస్లిం మెజారిటీ దేశాలే. ఇరాన్ ఒక్కటే షియా మెజారిటీ దేశం అన్నమాట. ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో స్ట్రాంగ్ అవ్వడం పెద్దన్న సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ లో రాజు సౌదీ అరేబియానే. అమెరికా ఏంటి అంటే మంత్రి అన్నమాట. సౌదీ అరేబియా అనే ఒక రాజును అమెరికా కాపాడుతూ ఉంటుంది. అన్ని వైపులా తిరుగుతూ, అన్ని యుద్ధాలు చేస్తూ, లేదా యుద్ధ ఆయుధాలను అమ్ముతూ, అందరినీ మెయింటైన్ చేస్తూ, ప్రాక్సీలకు ఫండింగ్ చేస్తూ ఒక మంత్రిలాగా అమెరికా మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా అనబడే ఒక రాజును కాపాడుతోంది. గేమ్ అర్థం చేసుకోండి. మీరు కావాలంటే చూసుకోండి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మాట సహాయంగా సున్నీ దేశాలు యుద్ధాన్ని ఆపేయండి, డీఎస్కలేట్, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం ఇల్లీగల్ అని మాట సహాయంగా చెప్పాయే తప్ప చెయ్యి సహాయంగా బలంగా ఇరాన్ వైపు నిలబడ్డాయా? ఇరాన్ కు యుద్ధ ఆయుధాలు సప్లై చేశాయా? సౌదీ అరేబియా, UAE, కువైట్ వంటి సున్నీ దేశాలు పాకిస్తాన్ కు ఎన్నో అప్పులు ఇచ్చాయి. సో ఇరాన్ కు అగేన్స్ట్ గా వెళ్లి పాకిస్తాన్ సౌదీలో కూర్చున్న మాస్టర్స్ ను సాటిస్ఫై చేస్తోంది. షేక్ చూసారా, మీకోసం నేను ఇరాన్కు వ్యతిరేకంగా, షియాలకు వ్యతిరేకంగా నిలబడ్డాను అని చెబుతున్నారు. సో అమెరికాతో చేతులు కలుపు అని మేబీ ద కింగ్ సౌదీ అరేబియానే పాకిస్తాన్ కు చెప్పి ఉండవచ్చు. ఇరాన్ లో ఉన్న అలీ ఖమేనీ వంటి థియోక్రటిక్ ముల్లాకు సౌదీ రాయల్ ఫ్యామిలీ, UAE రాయల్ ఫ్యామిలీ, ఖతర్ రాయల్ ఫ్యామిలీకు మధ్య ఉన్న 2 మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి కదా, ఈ పవిత్ర స్థలాలను అల్ సౌద్ సౌదీ రాయల్ ఫ్యామిలీ 1925 నుండి కంట్రోల్ చేస్తోందండి. ఇరాన్ షియా ముస్లిమ్స్ ఏమంటున్నారు అంటే మేము కూడా ప్రాఫెట్ ముహమ్మద్ గారి వారసులమే కదా, ప్రాఫెట్ ముహమ్మద్ గారి అసలైన వారసులు అలీ గారే కదా, అయితే షియా ముస్లిమ్స్ కు ఈ పవిత్ర స్థలాలపైన ఎక్కువగా రిప్రజెంటేషన్ ఉండాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు స్థలాన్ని కోరుకోవడం లేదు, అంటే మక్కా మదీనా మాదే అని చెప్పడం లేదు. మాకు
ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి అంటున్నారు. ఉదాహరణకు ఇరాన్ నుండి ఎవరైనా మక్కా మదీనాకు వెళ్ళాలి అంటే వీసా తీసుకునే వెళ్ళాలి. ఇప్పుడు ఈ షియా ముస్లిమ్స్ ఏమంటున్నారు, మేము నిజమైన వారసులం, మేమెందుకు వీసా తీసుకొని వెళ్ళాలి అన్నట్లు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో పవర్ఫుల్ అయితే ఏమవుతుంది, ఈ పవిత్ర స్థలాల్లో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. రెండో మెయిన్ డిఫరెన్స్ అని, ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇస్లామిక్ దేశాలను ముల్లాలే పాలించాలి అని ఇరాన్ నమ్ముతుంది. రోహిల్లా ఖమేనీ, అలీ ఖమేనీ వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు రాయల్ ఫ్యామిలీకు చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు స్కాలర్స్ అన్నమాట, అంటే ముల్లాలు. కానీ సౌదీ, యుఏఈ, కువైట్, ఒమాన్ లో షేకులు దేశాన్ని పాలిస్తారు, అంటే రాజ కుటుంబాలు దేశాన్ని పాలిస్తారు అన్నమాట. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పవర్ఫుల్ అయితే, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, బ్యాలిస్టిక్ వెపన్స్, హైపర్సోనిక్ మిజైల్స్ వచ్చేస్తే, ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికాను ఓడిస్తే ఏమవుతుంది అంటే, ఇరాన్ ఒక రూల్ పెడుతుంది, ఇరాన్ లాగే మిగతా అరబ్ అండ్ ఇస్లామిక్ సున్నీ దేశాల్లో కూడా థియోక్రటిక్ ప్రభుత్వాన్ని తీసుకురండి, ఇస్లామిక్ దేశాలన్నిటినీ ముల్లాలే పాలించాలి అనే ఒక క్యాంపెయిన్ చేసింది అనుకోండి, షేకులందరూ తట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోవాలి అన్నమాట. సౌదీ అరేబియాను పాలిస్తున్న అల్ అసద్ ఫ్యామిలీ, యుఏఈను పాలిస్తున్న అల్ మకుతం ఫ్యామిలీ, ఖతార్ను పాలిస్తున్న అల్ థానీ ఫ్యామిలీ, ఒమాన్ను పాలిస్తున్న కబూస్ ఫ్యామిలీ మొత్తం పక్కకు తప్పుకోవాలి అన్నమాట. సున్నీ ముస్లిం దేశాల్లో ముల్లాలు సుప్రీం గా ఉంటే ఏమవుతుందో అర్థం చేసుకోండి. ఒకవేళ అరబ్ దేశాల్లో థియోక్రసీ వచ్చేస్తే, అరబ్ దేశాల్లో ముల్లాలే పాలిస్తే ఏమవుతుందో తెలుసా, వీళ్ళు మొదటగా అరబ్ దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉండొద్దు, ఇజ్రాయలీ బేసెస్ ఉండొద్దు, యూరోప్ బేసెస్ ఉండొద్దు అని చెప్పి వెస్టర్న్ దేశాలను తరిమి కొడతారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఒకవేళ ఇజ్రాయెల్ ఓడిపోతే యూదుల కంటే యుఏఈ, సౌదీ, అమెరికా దేశాలు ఎక్కువగా బాధపడతాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అమెరికా సూపర్ పవర్ స్థానం నుండి తప్పుకోవాలి అన్నమాట. సో ఎన్నో లింక్స్ ఉన్నాయండి. ఫోర్త్ రీజన్ ఇంటెలిజెన్స్. ద సో కాల్డ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఇరాన్ లో గూఢచర్యం చేయగలదు కాబట్టి అసీం మునీర్తో మీటింగ్ చేశాడు ట్రంప్. ఇక్కడ అమెరికన్ ఆర్మీ సిఐఏ చెప్పింది కాబట్టి లంచ్ చేశాడు. ఫిఫ్త్ రీజన్ ఎయిర్ స్పేస్ అండ్ లాజిస్టిక్ ఆపరేషన్స్. యుద్ధం చేయడానికి ఎయిర్ స్పేస్ అనేది చాలా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనకు తెలుసు కదా, మన ఎయిర్ ఫోర్సే మొత్తం ఆపరేషన్ ను లీడ్ చేసింది. సౌదీ, ఖతార్ అమెరికాకు ఎయిర్ స్పేస్ ఇవ్వవు. విన్నింగ్ ఓవర్ ఇరాన్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ హబీబీ, ఐ పేడ్ యూ మనీ, యూ హ్యావ్ టు ఫైట్. డియర్ అమెరికా, డోంట్ యూజ్ మై స్కై ఫర్ వార్ అని షేకులు ఖరాఖండిగా చెప్పేస్తారు, నిర్మోహమాటంగా చెప్పేస్తారు. సో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఉంటే శాటిలైట్స్ ను, యుద్ధ విమానాలను, యుద్ధ డ్రోన్స్ ను పంపడానికి అమెరికాకు ఈజీగా ఉంటుంది. అమెరికన్ ట్రూప్స్ పాకిస్తాన్ ను హోటల్ లాగా వాడుకుంటారు, ఓయో రూమ్స్ లాగా వాడుకుంటారు, తెలుసు కదా. పాకిస్తాన్ మందు, చిందు, విందు, చుక్క, ముక్క అన్ని సప్లై చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ అయితే అమెరికన్ ఆర్మీకు సౌకర్యంగా ఉంటుంది. యుద్ధ విమానాలు రిఫ్యూల్ చేయడానికి పాకిస్తానీ మిలిటరీ బేసెస్ ను వాడుకుంటారు. మనం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ యొక్క రన్వేస్ ను లేపేశాం కదా, దాన్ని కూడా అమెరికా రెడీ చేసి ఇరాన్ పైన వాడబోతోంది అనమాట. ఈ 5 కారణాల కారణంగా ఇరాన్ విషయంలో అమెరికాకు పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్తో లంచ్ చేశాడు అని చెప్పి నరేంద్ర మోడీ గారు, జయశంకర్ గారు ఒక రూమ్ లో కూర్చొని ఏడవరు. వీళ్ళు చాలా థిక్ స్కిన్ గా ఉంటారండి, అంత సీన్ లేదు. ఎవరి దేశ హితం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అమెరికా ఇరాన్ విషయంలో పాకిస్తాన్ యొక్క సహాయం కోరుకుంటోంది. ఎందుకంటే అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మిడిల్ ఈస్ట్ లో పవర్ ను హోల్డ్ చేయాలి అంటే ఈ పరిస్థితుల్లో ఇండియా కంటే అమెరికాకు పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి కాబట్టి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తోంది. ఆసిమ్ మునీర్ కు లంచ్ కు పిలిచింది అంతే. ఫైనల్ కంక్లూజన్, ఒక ఇస్లామిక్ దేశం అయి ఉండి పాకిస్తాన్ ఇంకొక ఇస్లామిక్ దేశం అయినా ఇరాన్ కు వెన్నుపోటు పొడవచ్చా అంటే పొడుస్తుంది. డబ్బులు ఇస్తే పాకిస్తాన్ ఏమైనా చేస్తుంది, మానాన్నే అమ్మేస్తుంది. 2002 నుండి 2021 మధ్య కాలంలో పాకిస్తానీలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తమ సొంత అన్నదమ్ములనే వెన్నుపోటు పొడిచారు. ఒక చిన్న స్టోరీ చెప్తా, స్మాల్ స్టోరీ. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికన్ ట్రూప్స్ తాలిబాన్ కుర్రాలను అప్పగిస్తే బౌంటీ ఇస్తాము అని ప్రకటించారు, అంటే కొన్ని డాలర్స్ ఇస్తారు అనమాట. ఈ పాక్ సైనికులు ఏం చేశారు, ఆ డబ్బు కోసం అమాయకమైన ఆఫ్ఘనీ పాస్టూని కుర్రాలను గ్రామాల నుండి ఎత్తుకుని వెళ్ళి అమెరికన్ ట్రూప్స్కి అప్పగించేవాళ్ళు. ఇదిగో ఇతను తాలిబాన్ని, ఇతను పలానా అమెరికన్ సైనికుడిని చంపాడు అన్నట్లు ఒక అమాయకమైన కుర్రోడ్ని అమెరికన్ ట్రూప్స్ కు అప్పగించి బౌంటీలు తీసుకున్న చండాలులు పాకిస్తానీలు. దీనికంటే ఇంకేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ పాకిస్తాన్ కు ఒక మైనస్ పాయింట్ ఉంది. అమెరికా సహాయం ఉంటే పాకిస్తాన్ కు IMF ద్వారా ఎన్నో లోన్స్ వస్తాయి. FATF గ్రే లిస్ట్ నుండి తప్పించుకోవచ్చు కాబట్టే పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే పాక్ అమ్ముడు పోయింది. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.